ములుగు జిల్లా తాడ్వాయిలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు దుండగులు. దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించి జేసీబీతో భూమిని చదును చేస్తున్న వ్యక్తులను అడ్డుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. దీంతో జేసీబీని సీజ్ చేసి తాడ్వాయి ఫారెస్ట్ ఆఫీస్కు తరలిస్తుండగా సిబ్బందిపై దాడి చేశారు దుండగులు. దాడికి పాల్పడింది జేసీబీ ఓనర్ సూరజ్ రెడ్డిగా గుర్తించారు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా దాడికి పాల్పడ్డారని సిబ్బంది చెబుతున్నారు. ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఫారెస్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎఫ్ఎస్ఓ వినాద్, ఎఫ్బీఓ శరత్ చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాడి తర్వాత దుండగులు పరారయ్యారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, అటవీ శాఖ సిబ్బందిపై దాడికి కారణాలేంటి? ఇది నిన్న అర్ధరాత్రి 12 తర్వాత ఈ సంఘటన జరిగిందని చెప్పొచ్చు. తాడ్వాయి మండలం దామెరవాయి అటవీ ప్రాంతంలో చాలా రోజులుగా పోడుకు సంబంధించినటువంటి సాగు కోసం చెట్లను కొట్టేశారు. వారన్నిటి కూడా అర్ధరాత్రి సమయంలో ఒక జేసీబీ సాయంతో ఆ చెట్లు కొట్టేసిన తర్వాత ఉన్నటువంటి మొద్దులు అవన్నీ కూడా తొలగించేందుకు జేసీబీ తోటి అక్కడ చదును చేస్తున్నట్టుగా అటవీ శాఖకు సమాచారం వచ్చింది. దీంతో ఫారెస్ట్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లారు. అక్కడికి ఉన్నటువంటి జేసీబీని సీజ్ చేసి తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు తీసుకొస్తున్నారు. అయితే ఆ జేసీబీని కార్యాలయం తీసుకొచ్చే సమయంలోనే 12 గంటల ప్రాంతంలో జేసీబీకి సంబంధించినటువంటి ఓనరు, అదేవిధంగా సూరజ్ రెడ్డి, మరొక ఇద్దరు కలిసి సిగ్నల్ లేని అడవి ప్రాంతంలో ఒక్కసారిగా ఫారెస్ట్ ఆఫీసర్ల పైన దాడి చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రాల తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళపైన ఇనుపరాడ్లతో దాడులు చేశారు. ఒక్కసారిగా ఆ దాడిని ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి దాడితోటి తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉండవచ్చు. వాళ్ళ రక్తం ములుగులో ప్రాథమిక చికిత్స అనంతరం కూడా వరంగల్ కు తరలిస్తున్నారు. వాళ్ళను వరంగల్ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు రెడీ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన సంబంధించి కూడా సంచలనం కలిగిందని చెప్పొచ్చు. చాలా రోజులుగా తాడ్వాయి అటవీ ప్రాంతం కావచ్చు, ఇటు ఏడు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో కూడా పోడు భూముల సాగు పెరిగిపోతుంది. దీన్ని అడ్డుకునేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పోడు వ్యవసాయాన్ని నిజమైనటువంటి పోడు చేసుకునే రైతులు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళతో కొంతమంది అటవీ ప్రాంతాన్ని విచక్షణ రహితంగా నరికేసి తమకు అనుకూలంగా పోడు వ్యవసాయం చేసేందుకు ఆక్రమించేందుకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సంఘటన జరిగిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా దామెరవాయి అటవీ ప్రాంతం ఉంటుంది. కొంత ఈ అటవీ ప్రాంతం లోపలికి వెళ్తే సిగ్నల్స్ కూడా ఉండవు. అలాంటి ప్రాంతంలోనే ఈ పోడు చేస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. ఏకంగా జేసీబీలతోటే అక్కడ మొత్తం చదును చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రాత్రి సమాచారం రావడంతో ఇద్దరు అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పనులను అడ్డుకోవడంతో పాటు ఆ జేసీబీని కూడా తమ వెంట తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. మొదట అధికారులకు సహకరించారు. వాళ్ళిద్దరు కూడా జేసీబీతో పాటు వాళ్ళు కూడా ఆ అధికారులతో పాటు డ్రైవర్ నడుపుతుంటే ఫారెస్ట్ అధికారులు కూడా అదే జేసీబీ మీద కూర్చొని వస్తున్నారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత సిగ్నల్స్ అటవీ ప్రాంతంలో కొన్ని చోట్ల సిగ్నల్స్ పోయాయి. ఆ సిగ్నల్స్ లేని ప్రాంతంలో ఒక్కసారిగా వాళ్ళపై తిరుగుబాటు చేసి దాడి చేశారు. దీంతో ఈ ఇద్దరు అధికారులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం అయితే వినోద్ కావచ్చు, శరత్ చంద్రాల పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిందితులు ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. సూరజ్ రెడ్డి జేసీబీ ఓనరు, అదేవిధంగా ఒక డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ముగ్గురి కోసం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళను అదుపులో తీసుకున్న తర్వాత విచారణ చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఒకటేమో ప్రభుత్వ అధికారులను విధుల్లో ఉండగా అడ్డుకోవటం అనేది ఒకటి, రెండు పోడు వ్యవసాయాన్ని అటవీ ప్రాంతాన్ని రక్షించే ప్రయత్నంలో అటవీ శాఖ అధికారులపైనే దాడి జరిగిన సంఘటనగా ఇది చెప్పుకోవచ్చు. చంద్రిక.